కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాం కదా, ఇంకెన్ని దినాలు ఎదురు చూడాలి, ఇంకెన్ని దినాలు ప్రార్థన చేయాలి, నేను ఎదుర్కొంటున్నది సమస్య ఇక తీరేటట్టు లేదు అని. యాకోబండి 20 సంవత్సరాల తర్వాత దాదాపు తన అన్న అయిన ఏశావుని కలుసుకునేందుకు వెళ్తూ ఉన్నాడు. తను ఏశావుని బాధ పెట్టి మోసము చేసి తిరిగి వచ్చేశాడు. అయితే ఇప్పుడు కోపముతో తన అన్న ఎలా తనను ఎదుర్కొని ఒకవేళ చంపేస్తాడేమో అని భయముతో ఆ రాత్రి అంతా దేవునితో పోరాడుతూ ఉన్నాడండి. ఆ సమయంలో అతను ఇక నా వల్ల కాదు అని విడిచిపెట్టలేదు. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టు, నువ్వు నాకు దీవెనను కలుగు చేస్తే తప్పిస్తే ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టను, ఇదిగో నువ్వు నన్ను విడిపిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని తన యొక్క తొడగూడు వలిసినా కానీ అది ఏంటి అంత బాధ అంత నొప్పిలో కూడా దాన్ని బట్టి కంప్లైంట్ చేయలేదంట. అతను కంప్లైంట్ చేయకుండా ఏమని అడుగుతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. అందుకే అతనికి పేరేంటి, దేవునితో పోరాడిన వాడు అని. యాకోబు నుంచి ఇశ్రాయేలుగా